ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ నాయుడు ఈరోజు బాబు ఆస్థాన మీడియా వర్గంలో ఒకటైన ఆంధ్రజ్యోతి ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన రాజకీయ ప్రస్తుత భూత భవిష్యత్తుకు సంబంధించిన పలు విషయాల్లో ఆయన తన తండ్రిని మించి అంతా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ముందుగా త్వరలో పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నారా లోకేష్ నాయుడును ఏబిఎన్ అధినేత ఆర్కే పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో నారా దేవాన్స్ గురించి ఆర్కే కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ, నారా దేవాన్స్ మా కుమారుడుగా జన్మించటం అటు మా నాన్నగారికి, అమ్మగారికి, నా సతీమణి నారా బ్రాహ్మణికి కూడా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పారు. నాన్నగారు ఉదయం నుండి సాయంత్రం వరకు అధికార కార్యక్రమాల్లో బిజీ అయినా కానీ ఇంటికొచ్చిన తర్వాత నారా దేవాన్స్ తో ఎక్కువసేపు ఆడుకుంటాడు. నారా దేవాన్స్ కూడా నాన్నగారితో అలాగే ఉంటారు. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ, నేను 9వ తరగతిలో నాన్నగారికి ప్రధానమంత్రి విషయంలో సలహా ఇచ్చాను. నా తనయుడు నారా దేవాన్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో పబ్లిష్ అయ్యే అన్ని పత్రికలను టకటకా చదివేస్తున్నాడు. ఇది నిజమా అంటే అవును, చైల్డ్ హుడ్ అని సమాధానం ఇవ్వడంతో ఆ స్టూడియోలో అందరితో పాటుగా ఆ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరూ, గతంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ నేను బీకాంలో ఫిజిక్స్ చదివాను అని అన్నాడు. దాంతో అవాకైన యాంకర్, సార్ ఒకసారి ఆలోచించండి, నేను కూడా బీకాం స్టూడెంట్ని అని అనడంతో తను బీకాంలో ఏం చదివానో మర్చిపోయాను అని సమాధానం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆయనపై వచ్చిన సెటైర్లు హల్చల్ చేశాయి. తాజాగా కనీసం 2 ఏళ్లు ఉన్న నారా దేవాన్స్ అన్ని వార్తాపత్రికలను చదవడం ఏమిటి అని అందరూ అవాక్కైపోతున్నారు. ఏబిఎన్ ఒక ఇంటర్వ్యూ జలీల్ ఖాన్ లా నారా లోకేష్ నాయుడు కూడా జోకర్ అయ్యాడు. For more videos, please subscribe our channel.